భగత్ సింగ్ వీలునామా తెలుగు విఆర్ బొమ్మారెడ్డి ప్రచురణకర్తల మాటలు. ఆనాటి విప్లవోద్యమంలో భగత్ సింగ్ సహచరుడు, తర్వాత కాలంలో మార్కిస్టు పార్టీ నాయకుడు అయిన కామ్రేడ్ శివవర్మ సంపాదకత్వాన సమాజవాది సాహిత్య సదన్ అనే ప్రచురణ సంస్థ కాన్పూర్లో నెలకొల్పబడింది. ఈ సంస్థ వెలుగు చూడని భగత్ సింగ్ రచనలను ప్రచురించే లక్ష్యాన్ని పెట్టుకుంది. నేనెందుకు నాస్తికుడను అని భగత్ సింగ్ జైల్లో ఉన్నప్పుడు వ్రాసిన వ్యాసాన్ని ఆ సంస్థ ప్రచురించింది. ఈ వ్యాసానికి ప్రఖ్యాత అభ్యుదయ చరిత్రకారుడు ప్రొఫెసర్ బిపిన్ చంద్ర ఉపోద్ఘాతాన్ని వ్రాశారు. ఈ వ్యాసంతో పాటు భారతదేశంలో విప్లవ సాధన పట్ల భగత్ సింగ్ అవగాహనను తెలిపే ఆయన రాసిన మరొక వ్యాసాన్ని, ఆయన తన తండ్రికి వ్రాసిన లేఖను పొందుపరుస్తున్నాం. ప్రముఖ టెర్రరిస్ట్ విప్లవకారుడిగా పేరు పొందిన భగత్ సింగ్ పిన్న వయసులోనే తన అధ్యయనం ద్వారా హేతువాదిగాను మార్కిస్టుగాను ఎలా పరిణతి చెందారో ఈ రచనల ద్వారా మనకు సంబోధకం కాగలదు. జైలు నుండి రాసిన ఈ రెండు వ్యాసాలను ఒక విధంగా యువతరానికి భగత్ సింగ్ వీలునామలాగా పరిగణించవచ్చును. తొలి మార్కిస్టు ఆలోచనపరుడుగా భగత్ సింగ్ను ఈ తరం వారు అర్థం చేసుకునేందుకు ఈ చిన్న పుస్తకం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నామని ప్రచురణకర్తలు తెలిపారు. ఇక ఉపోద్ఘాతం. భారత స్వతంత్ర సమరయోధుల్లోనూ విప్లవ సోషలిస్టులోనూ అగ్రశ్రేణికి చెందిన వారిలో భగత్ సింగ్ ఒకరు. అంతేకాదు, మన దేశంలో మొట్టమొదటి మార్కిస్ట్ సిద్ధాంత ఆలోచన పరులలో కూడా భగత్ సింగ్ ఒకరు. దురదృష్టవశాత్తు ఆయన మార్కిస్ట్ దృక్పథాన్ని కలిగి ఉండాలన్న విషయం చాలామందికి తెలియదు. ఆ కారణంగానే భగత్ సింగ్కు, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి ఆయన సహచరులకు మన దేశంలో గల బ్రహ్మాండమైన పేరు ప్రతిష్టలను రకరకాల అభివృద్ధి నిరోధకులు, మూఢ విశ్వాసపరులు, మతోన్మాదులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం, సిద్ధాంతాల కోసం అక్రమంగా ఉపయోగించుకోవడం జరుగుతున్నది. భగత్ సింగ్ చాలా పిన్న వయసులోనే, తన 33వ ఏటనే మరణించాడు. ఆయన రాజకీయ ఆలోచన, ఆచరణ అతి పిన్న వయసులోనే రూపొందడం ప్రారంభమైంది. గాంధీ తరహా జాతీయవాదం నుండి అత్యంత త్వరితగతిన ఆయన విప్లవ టెర్రరిజంలోకి మారిపోయారు. అయితే 1927-28 నాటికే భగత్ సింగ్ ఆలోచన విప్లవ టెర్రరిజం నుండి మార్క్సిజం వైపుకు మరలడం ప్రారంభమైంది. 1925-1928 మధ్యలో భగత్ సింగ్ విపరీతంగా పుస్తకాలను చదివారు. ముఖ్యంగా రష్యన్ విప్లవం పైన, సోవియట్ యూనియన్ పైన తనకు లభ్యమైనటువంటి గ్రంథాలన్నిటినీ ఆయన ప్రత్యేకంగా అధ్యయనం చేశారు. ఆ పుస్తకాలు ఆ కాలంలో లభ్యం కావడం అతి దుర్లభమైనప్పటికీ వాటిని ఎలాగో సంపాదించి ఆయన చదివారు. ఆనాడు అలాంటి పుస్తకాలు చదవడం విప్లవాత్మక చర్యగా కూడా పరిగణించేవారు. 1920 దశకంలో విప్లవోద్యమాలపైన, అనార్కిజం, మార్కిజం పైన బాగా అధ్యయనం చేసిన వారిలో భగత్ సింగ్ ఒకరు. తన విప్లవ సహచరులలోనూ యువ కామ్రేడ్స్లోనూ అధ్యయన ఆసక్తిని, సృజనాత్మక ఆలోచన చేయాలనే అలవాటును కలగజేయడంలో ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకునేవారు. లాహోర్ హైకోర్టులో తనపై కేసు విచారణ జరుగుతూ ఉండగా సిద్ధాంతాల అధ్యయనం ద్వారా విప్లవ కత్తి మరింతగా పదునెక్కుతుంది అని ఆయన ఉద్ఘాటించడం జరిగింది. 1928వ సంవత్సరం ముగిసే ముందు ఆయన సహచరులు తమ కార్యకలాపాల అంతిమ లక్ష్యం సోషలిజం అనే నిర్ధారణకు వచ్చారు. తత్ఫలితంగానే తమ సంస్థ అయిన హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ పేరును హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్గా మార్చివేశారు. ఇంకా అప్పటి నుండి 1929 జూన్లో అరెస్ట్ కాకముందు, ఆ తరువాత మార్కిజాన్ని అధ్యయనం చేయడంలో భగత్ సింగ్ పూర్తిగా నిమగ్నమైనారు. ఈ సందర్భంగా ఆయన తన అభిప్రాయాల్లో సహా ఆనాడు చర్చల్లో ఉన్న అన్ని అభిప్రాయాలను విమర్శనాత్మకంగా సమీక్షించారు. జాతీయ ఉద్యమం, ఆనాటి ప్రపంచవ్యాప్త విప్లవ ఉద్యమం, అరాచకవాదం, సోషలిజం, హింస, విప్లవ టెర్రరిజం, మతం, మత ఛాందస్సం, పాత విప్లవకారులు, వర్తమాన జాతీయవాదులు వగైరా అన్నిటి గురించి పునఃపరిశీలించే సంకల్పం లోతుగా అధ్యయనం చేశాడు. అయితే ఇలాంటి మహామేధావి అంత చిన్న వయసులోనే వలస పాలకుల కిరాతక ఉరిశిక్షకు బలి కావడం మన దేశ ప్రజల దురదృష్టం. ఉరిశిక్షకు ఎదురుచూస్తూ 1930-31 మధ్య జైల్లో ఉన్నప్పుడు భగత్ సింగ్ రాసిన రెండు వ్యాసాలు ఈ చిన్న పుస్తకంలో పొందుపరుస్తున్నాం. ఈ వ్యాసాలు ఇంతకుముందు అంతగా వెలుగులోకి రానివి. ఈ వ్యాసాలను ఆయన తన సహచరులకు రాసిన అశేష లేఖలను, చేసిన ప్రకటనలు పరిశీలిస్తే ఆయన మార్క్సిజానికి పూర్తిగా అంకితమైన ఒక విప్లవకారుడుగాను, మార్క్సిజానికి క్లిష్ట పరిస్థితులకు అన్వయించే శక్తిగల ఆచరణవాదిగాను మనకు స్పష్టంగా అర్థమవుతున్నది.
ఇక మొదటి వ్యాసంలో భగత్ సింగ్ మతాన్ని గురించి, నాస్తికత్వాన్ని గురించి పరిశీలించారు. తన బాల్య దశలో మత వాతావరణంలో ప్రభావితుడైనప్పటికీ తాను నాస్తికుడిగా ఎలా పరిణామం చెందిందని వివరించారు. అంతకుముందు శశిచంద్రనాథ్, సన్యాలాల్ వంటి తొలి టెర్రరిస్టులు ఎలా ప్రభావితమైంది కూడా తెలిపారు. సన్యాల్ రాసిన బందీ జీవన్ అనే గ్రంథం 20 దశకంలో విప్లవకారులందరికీ పాఠ్య గ్రంథంగా ఉపయోగపడుతూ ఉండేది. తొలి విప్లవకారులకంతా అత్యంత సాహసోపేతమైన తమ కార్యకలాపాలకు అవసరమైన ఉత్తేజాన్ని, పటుతీరమైనటువంటి దీక్షను పొందేందుకు మతం మీద, ఆధ్యాత్మిక చింతపైన హెచ్చుగా ఆధారపడుతూ ఉండేవారు. ఈ వ్యాసంలోనూ 2 వ్యాసాల్లోనూ భగత్ సింగ్ తొలి విప్లవకారుల దృక్పథం, ఆలోచన సరళిని గురించి అవగాహనను వివరించి వారి మత విశ్వాసాల నుండి అవి ఎలా ఉత్పన్నమయ్యాయో తెలిపారు. తమ రాజకీయ కార్యకలాపాలకు శాస్త్రీయ అవగాహన లోపించి కారణంగా వారికి ధైర్యంగా కష్టాలను ఎదుర్కొనేందుకు, అందుకనవసరమైనటువంటి ఉత్తేజాన్ని పొందేందుకు హేతువాదానికి ఏమాత్రం నిలబడలేని మత విశ్వాసాలను, మార్కికవాదాన్ని ఆశ్రయించేవారు. ఆ విధంగా వారు వ్యక్తిగతమైన బలహీనతలను, వ్యక్తిగత వాంఛలను, అపజయాల వలన కలిగే నిరుత్సాహాన్ని అధిగమించేందుకు ప్రయత్నించేవారు. ఇలా వారు భౌతికమైన సౌకర్యాలను, తమ కుటుంబాలను, చివరికి తమ ప్రాణాలను కూడా త్యాగం చేయడానికి పూనుకునేవారు. ఇందుకు ఏ వ్యక్తికైనా గొప్ప ఉత్తేజం, ఆశయ సంకల్పం ఉండాలి. ఇందుకోసం తొలి విప్లవ టెర్రరిస్టుల మార్క్వాదానికి, మతాన్ని ఆశ్రయించేవారు. ఈ సందర్భంగా ఒక విషయాన్ని గుర్తించడం అవసరం. ఈ వ్యాసాల్లో భగత్ సింగ్ సూటిగా చెప్పకపోయినప్పటికీ జాతీయ భావాలకి, మతం ఇచ్చిన ఉత్తేజానికి, మతోన్మాదానికి మధ్య విభేదం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. తొలి విప్లవకారులకు తమకు ఉత్తేజం ఇవ్వడానికి మతాన్ని చేపట్టారే కానీ వారు మతోన్మాదులు కానే కాదు. మతం వారికి ఆత్మశక్తినిచ్చేదే కానీ వారి రాజకీయాలకు అది ప్రాతిపదిక కాదు. భారత ప్రజలందరూ జాతీయ విముక్తి కోసం పోరాడేందుకు వారిని మతం ఉత్తేజపరిచింది. అంతేగాని భారత ప్రజల్లోని ఒక మతానికి చెందిన వారిపై, మరొక మతానికి చెందిన వారిపై రెచ్చగొట్టే మతోన్మాద రాజకీయాలు కావు వారివి. వారికి మత విశ్వాసాలు, మార్కికవాదం, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ఉపయోగపడ్డాయి. కానీ మతోన్మాదులు మొత్తం మీద సామ్రాజ్యవాదానికి అనుకూలంగా ఉండి ఐక్యంగా ఉన్న భారతీయులను మతాల వారి చీల్చి ఆచరణలో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా కాక ఇతర భారతీయులకు వ్యతిరేకంగా ఉపయోగపడతాయి. కానీ ఇప్పుడు కార్యాచరణ స్వభావాన్ని అర్థం చేసుకున్న తర్వాత, విప్లవ సిద్ధాంతం తగినంతగా అభివృద్ధి చెందిన తర్వాత అందుకు ఉత్తేజపరిచేందుకు మతాన్ని ఆశ్రయించవలసిన అవసరం లేదు. కృత్రిమమైన మత సంబంధమైన మూఢ విశ్వాసాల ఉత్తేజం లేకుండా దేశ స్వాతంత్ర్యం కోసం, పీడనకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో ఉరికంబానికి ఎలాంటి భయం లేకుండా సిద్ధం కాగల పరిస్థితి ఏర్పడింది. పీడితుల విమోచన కోసం, స్వాతంత్ర్యం కోసం పోరాడితే ఏదో ముక్తి లభిస్తుందనే భ్రమలుండనవసరం లేదు. భగత్ సింగ్ స్వయంగా ఉరికంబం ఎక్కడానికే వేచి ఉంటున్న సమయం అది. ఆ సమయంలో తాను దేవునికి అంకితం కావడమే సులభమే. దేవునిపై భక్తి ఉన్నవాడికి ఆ సమయంలో ఎంత ప్రశాంతత, సంతృప్తి కలగవచ్చు. కేవలం తన ఆత్మశక్తిపై ఆధారపడడం అంత సులభమైన విషయమేమీ కాదు. ఆయన చెప్పినట్లే భీకర పరిస్థితుల్లో, తుఫానుల మధ్య తన కాళ్ళపై తాను నిలబడగలడం అదేమీ చిన్నపిల్లల ఆటేమి కాదు. ఆయనకు తెలుసు, తాను తీసుకున్న కర్తవ్య నిర్వహణకు అమోఘమైన నైతిక శక్తి ఉండాలని. ఆధునిక విప్లవకారులకు అసాధారణ స్వభావం కలిగి నైతిక మార్గాన్ని అనుసరిస్తున్నటువంటి విషయం కూడా ఈయనకు తెలుసు. ఈ పంతయే మానవ జాతికి సేవ చేయడానికి, పీడనకు గురవుతున్న అశేష ప్రజానికాన్ని విముక్తి చేయడానికి ఎవరినైనా దీక్షాబద్ధుణ్ణి చేయగలదు. పీడనకులను, దోపిడీదారులను, నిరంకుశులను సవాలు చేయడానికి స్త్రీ పురుషులకు సాహసాన్ని, ఉత్తేజాన్ని ఇచ్చే ఫంతా కూడా ఇదే. ఈ ఫంతాయే మానసిక జడత్వాన్ని నిరోధించి మానవులు తమకు తాము ఆలోచించేటట్లు చేయగలదు. విమర్శ, స్వతంత్రంగా ఆలోచించడం అనే 2 విప్లవకారునికి ఉండవలసిన తప్పనిసరి లక్షణాలని భగత్ సింగ్ అంటారు. సహేతుకంగా వాదించే వ్యక్తిగా జీవించడం అంత సులభమైన విషయం కాదని కూడా భగత్ సింగ్ అంటారు. అంధవిశ్వాసాలతో ఉండే వ్యక్తి ప్రశాంతంగా జీవించడం సులభం. అయితే హేతుబద్ధంగా జీవించడానికి ఎడతెగకుండా ప్రయత్నించడం మన కర్తవ్యం. అందువలనే ఈ వ్యాసం ఆఖరులో ఒక నాస్తికుడిగా భౌతికవాదాన్ని చేపట్టిన ఒక వాస్తవవాదిగా చివరికి తలెత్తుకొని నిలబడ్డానికి, లక్ష్య సాధనలో చివరికి ఉరికంబం ఎక్కడానికి కూడా సంసిద్ధంగా ఉండగలనని భగత్ సింగ్
వ్యాఖ్యానించారు. మతం నిర్వహించే పాత్ర గురించి భగత్ సింగ్ చేసిన విశ్లేషణలో ఆయనలో గల శక్తివంతమైన మేధస్సు, విప్లవ సాధనల పట్ల నిబద్ధత, చారిత్రక భౌతికవాద శాస్త్రీయ పద్ధతుల్లో ఆలోచించగల ఆయన శక్తి సామర్థ్యాలు మనకు కనిపిస్తాయి. ప్రజలను మోసగించి తమ తమ వర్గాలను ఆధిక్య అంధకారాన్ని న్యాయబద్ధం చేయడానికి మాత్రమే పాలక వర్గాలు, దోపిడీ వర్గాలు మతాన్ని సృష్టించలేదని ఆయన అంటాడు. ప్రజలు మన్ను తిన్న పింజరుల వలె ఉండినట్లు జీవించుతూ అలా తమ వర్గాలను నిజ జీవితంలో సమర్థుల చేతుల్లో పావుల్లా పడిగి ఉండే వారికి తయారు చేయడానికి కూడా వారు మతాన్ని వినియోగించుకుంటారని ఆయన వివరించారు. అంతకంటే మిన్నగా మతం మానవుల ఆసక్తి వలనే సృష్టించబడుతుంది. తన చుట్టూ ఉన్న సమాజ వాతావరణాన్ని పూర్తిగా అవగాహన చేసుకుని తన జీవితాన్ని తన ఆధీనంలో ఉంచుకోవడానికి విఫలమైనప్పుడు దేవుడు మానవునికి ఒక ఉపయోగకరమైన సాధనం కాగలడు. ఈ దేవుడిని మిథ్య అత్యంత ప్రాచీన యుగంలో సమాజానికి ఉపయోగపడింది. అంతేకాదు, మనిషి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుడనే భావం అతనికి మనశ్శాంతిని కలగజేసి సహాయకారిగా ఉంటుంది. ఒక వ్యక్తి తన జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కొనేందుకు దేవుడు, మతం అనేవి అవసరమైన సోమతనిస్తాయని, అనేక క్లిష్టమైన పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవడానికి అవసరమైన ప్రోత్సాహాన్ని ఇచ్చేందుకు దేవుణ్ణి ఊహాలోకానికి తీసుకురావడం కోసం సంభవించింది. అలాగే ప్రమాదాలు ఎదురైనప్పుడు సాహసంతో వాటిని అధిగమించడానికి, భోగాలు కలిగినప్పుడు మానవుడు అతిగా వివరించకుండా అదుపులో పెట్టేందుకు కూడా దైవత్వం అనేది ఉపయోగపడుతుందని, దేవుని మీద విశ్వాసం ఉంటే కష్టాలను కొంత సర్దుకోవచ్చని, వారు ఆనందంగా ఉండటానికి కూడా ఈ విశ్వాసాలు తోడ్పడతాయని, దేవుడనే భావంతో వ్యక్తికి ఎంతగానో ఊరట లభిస్తుందని, ఈ విధంగా నిరాశ నిస్పృహల్లో ఉన్న వారికి, నిస్సహాయులకి, విద్రోహులకి గురైన వారికి దేవుడు ఒక తండ్రిలాగా, తల్లిలాగా, సోదరులాగా, సోదరునిలాగా, మిత్రునిలాగా, సహాయకారిలాగా ఉపయోగపడతాడు. కారల్ మార్క్స్ రచనలు యువకుడైన భగత్ సింగ్ అధ్యయనం చేయలేకపోయినా మతం మానవుల పాలిట మత్తుమందు అన్న ఉవాచను చాలామంది కంటే హెచ్చుగా అర్థం చేసుకున్నది కనిపిస్తుంది. అయితే శాస్త్రం అభివృద్ధి చెందినప్పుడే పీడనకు గురవుతున్న వారు తమ విముక్తి కోసం పోరాటం ప్రారంభించబడుతున్నప్పుడు మానవుడు తన కాళ్ళ మీద నిలబడడానికి ప్రయత్నిస్తాడు. ఈ విధంగా అతడు వాస్తవికవాది అవుతాడు. ఇక్కడ భగత్ సింగ్ హేతువాది, భౌతికవాది అన్న పదాలకు బదులుగా వాస్తవికవాది అనే పదాన్ని వాడాడు. అప్పుడు మానవుడికి ఈ కృత్రిమమైనటువంటి అలంబన, ఆయన ఆ దేవుడితో అవసరం ఉండదు. ఊహించుకున్న ఆ రక్షకుడికి అవసరం తీరిపోతుందని, సొంత విముక్తికై జరిగే ఈ పోరాటంలో మతం అనే ఈ సంకుచితమైనటువంటి దృక్పథాన్ని ప్రతికూలంగానే గాక దేవుడిపై విశ్వాసం అన్న దానికి కూడా పోరాటం అనివార్యమవుతుంది. ప్రగతి కోసం నిలబడే ఏ వ్యక్తి అయినా కాలం తీరిన తర్వాత ఈ పాత విశ్వాసాన్ని విమర్శించాలి, దానిని విశ్వసింపకూడదు. పైపెచ్చు అందుకు సంబంధించిన ప్రతి ఒక్క అంశాన్ని సవాలు చేయాలి. వాస్తవిక వాదనని చెప్పుకునే ప్రతి వ్యక్తి పాతకాలపు విశ్వాసాన్ని మొత్తంగా ఎదిరించవలసి ఉంటుంది. ఈ మూఢ విశ్వాసాన్ని పూర్తిగా తుడిచిపెట్టి సనాతన తత్వ శాస్త్ర సృష్టికి అవకాశం కల్పించాలని భగత్ సింగ్ అంటారని ప్రొఫెసర్ బిపిన్ చంద్ర తెలిపారు. నేను ఎందుకు నాస్తికుడను? ఒక సరికొత్త ప్రశ్న ఉదయించింది. సర్వాంతర్యామి, సర్వశక్తివంతుడు అయిన దేవుడు ఉన్నాడని నేను విశ్వసించకపోవడం కేవలం నా అహంకారం వల్లనేనా? ఇలాంటి ప్రశ్నను నేను ఎదుర్కొనవలసి వస్తుందని నేనెప్పుడు ఊహించి ఉండలేదు. కానీ కొంతమంది మిత్రులతో సంభాషించినప్పుడు దేవుడున్నాడనే విషయాన్ని నిరాకరించడం నాకు తగని విషయమని వారు భావించుతున్నట్లు అనిపించింది. ఈ రకంగా దేవుని పట్ల అవిశ్వాసాన్ని వెల్లడించడంలో నాలో ఉన్న ఒక రకమైన అహంకార భావమేనన్నట్లు వారు తలుస్తున్నారు. నిజమే, సమస్య చాలా తీవ్రమైనదే. నేను మామూలు మానవుల కంటే అతిథుడనని గొప్పలు చెప్పుకోవడం లేదు. నేను ఒక మానవున్నే, అంతకంటే ఎక్కువేమీ కాదు. మామూలు మానవుల కంటే నేను అతిథుడనని ఎవరూ భావించరాదు. నా సహచరులలో కొంతమంది నన్ను నిరంకుశుడనని కూడా అంటారు. నాలో కూడా బలహీనతలు లేకపోలేదు. నేను డాంబికంగా వ్యవహరించడం నా స్వభావ లక్షణాలలో ఒకటి కాదు. అయితే నా మిత్రుడు బీకే దత్ కూడా అప్పుడప్పుడు నన్ను నిరంకుశుడనని అంటారు. కొన్ని సందర్భాల్లో నన్ను నిరంకుశుడిగా నిందించిన వారు కూడా లేకపోలేదు. అనుకోకుండానే నా అభిప్రాయాలను ఇతరులపై రుద్దుతానని,
ఆ విధంగా నా ప్రతిపాదనలు ఆమోదించబడ్డట్టుగా యత్నిస్తానని కొంతమంది మిత్రులు తీవ్రంగానే ఫిర్యాదులు చేసిన ఉదాహరణలు ఉన్నాయి. కొంతవరకు అది నిజమే. దాన్ని నేను కాదనను. ఇది అసంభావం క్రిందకు రావచ్చు. ఇతరుల సిద్ధాంతాల కన్నా మన సిద్ధాంతం ఉత్తమమైనదని దానిని అనుసరించినందుకు నాలో ఒక రకమైన గర్వభావం ఉండవచ్చు. అందులో వ్యక్తిత్వగతమైనటువంటి విషయమేమీ లేదు. ఇది సహేతుకంగా ఉండవలసిన గర్వమే. అది అహంభావం క్రిందకు రాదు. ఈ అహంభావం వలన లేక తీవ్రంగా అధ్యయనం చేసిన తర్వాత గాఢంగా పరిశీలనాంతరమే నాకు దేవుని యందు విశ్వాసం లేకుండా పోయిందా అన్న విషయాన్నే ఇక్కడ నేను చర్చించదలిచాను. ముందుగా నేను ఒక విషయాన్ని స్పష్టం చేయదలిచాను. అది ఏమిటంటే అహంభావం, డాంబికంగా వ్యవహరించడం రెండూ ఒకటి కాదు. మొదటి విషయం, మితిమీరిన గర్వం లేదా డాంబిక ప్రవృత్తి ఒక వ్యక్తి దేవుడిని విశ్వసించడానికి ఎలా అవరోధం కాగలదో నాకు అర్థం కావడం లేదు. అర్హత లేకపోయినప్పటికీ ఎంతో కొంత ప్రజాభిమానాన్ని చురగొనగలిగి ఉంటే అప్పుడు నిజంగానే ఒక గొప్పతనాన్ని నేను గుర్తించడానికి నిరాకరించి ఉండవచ్చు. అలాంటిది కొంతవరకు నమ్మదగినగానే ఉంటుంది. కానీ కేవలం వ్యక్తిగత అహంకారంతో దేవుడిని విశ్వసించకుండా ఎవరైనా ఎలాగా ఉండగలడు? తనే దేవుడికి పోటీదారుడనని లేదా తాను దేవుడనని విశ్వసించే వ్యక్తి నిజానికి ఎలా నాస్తికుడు కాగలడు? మొదటి సందర్భంలో తనకు పోటీగా ఒక దేవుడు ఉన్నాడన్న విషయాన్ని నిరాకరించడం జరగదు. ఇక రెండో సందర్భంలో ఈ ప్రకృతి సంబంధించిన అన్ని వ్యవహారాలకు సారథ్యం వహించే ఒక అతీత శక్తి ఉన్నదా? అలా అంగీకరించేవాడు నాస్తికుడు కాజాలడు. సర్వాంతర్యామి అయిన దేవుడున్నాననుకునే విషయాన్ని నేను నిరాకరించుతున్నాను. ఎందుకలా నిరాకరిస్తున్నానో తర్వాత వివరిస్తాను. ఇక్కడ ఒక విషయాన్ని మాత్రం స్పష్టం చేయదలిచాను. నాస్తికత్వాన్ని నేను అంగీకరించడానికి అహంకారం కానీ డాంబిక ప్రవృత్తి కానీ ఉండడం కారణం కానే కాదు. అందువలనే కొంతమంది మిత్రులు ఆలోచించుతున్నట్లుగా 2 కేసుల్లో, ఢిల్లీ బాంబు కేసుల్లో, లాహోర్ కుట్ర కేసుల్లో, ఈ సందర్భాల్లో నాకు లభించిన అపరిమితమైనటువంటి ప్రజాభిమానం వలన నా తల తిరిగి నేను అహంకారిని కాలేదు. వాస్తవం చెప్పుకోవాలంటే నా నాస్తికత్వం ఇటీవలది కాదు. నేను ఎవరికీ తెలియని అనామకుడైన ఒక యువకుడిగా ఉన్న రోజుల్లోనే దైవాన్ని విశ్వసించడం మానివేశాను. నా మిత్రులకు ఈ విషయం తెలీదు. ఒక కాలేజీ విద్యార్థిగా ఉన్నవాడు ఏదో గర్వంతోనో అహంభావంతోనో నాస్తికత్వాన్ని చేపట్టాడన్న విషయం గ్రహించడం అవసరం. కొంతమంది ప్రొఫెసర్లు అభిమానపాత్రుడైన విద్యార్థిగాను, మరికొందరిచే నిరసించబడిన విద్యార్థిని అయినప్పటికీ నేను బాగా కష్టపడి చదివి ప్రముఖ విద్యార్థిగా పేరు పొందినవాడని కాదు. కాబట్టి నాకు గర్వం ఉండడానికి, అహంభావిని కావడానికి అవకాశం లేదు. నేను కొంతవరకు సిగ్గు ఉండే స్వభావం గల యువకుడిని. భవిష్యత్ జీవితాన్ని గురించి నిరంకుశంగా ఉండే స్వభావం నాది. ఆ రోజుల్లో నేను ఖచ్చితమైన నాస్తికవాదిని కాదు. మా తాతగారి పలుకుబడిలో సనాతన ఆర్య సమాజవాదిగా పెరిగినవాడిని. సనాతన ఆర్య సమాజవాది ఏదైనా కావచ్చు కానీ నాస్తికుడు మాత్రం కాదు. నా ప్రాథమిక విద్య ముగిసిన తర్వాత లాహోర్లోని డిఏవి స్కూల్లో నేను చేరాను. అక్కడ బోర్డింగ్ హౌస్లో 1 సంవత్సర కాలం ఉన్నాను. అక్కడ ఉన్నప్పుడు ఉదయం సాయంత్రం ప్రార్థనలు చేయడంతో పాటు నేను గాయత్రి మంత్రాన్ని గంటల తరబడి పఠించేవాడిని. ఆ రోజుల్లో నేను దైవభక్తుడిగా ఉండేవాడిని. ఆ తర్వాత నేను నా తండ్రితో కలిసి ఉన్నాను. మా తండ్రి గారు సనాతనులు సంబంధించినగాక ఉత్తరవాదిగా ఉండేవారు. ఆయన బోధనల ఫలితంగానే నా జీవితాన్ని దేశ స్వాతంత్ర సాధనకు ఉపయోగించాలని నిర్ణయించుకున్నాను. కానీ ఆయన నాస్తికుడు కాదు, దైవంలో పూర్తిగా విశ్వాసం ఉన్నవాడు. రోజు ప్రార్థనలు చేయాలని ఆయన నన్ను ప్రోత్సహిస్తూ ఉండేవారు. ఈ విధంగా నేను పెరిగాను. సహాయ నిరాకరణోద్యమంలో రోజుల్లో నేను నేషనల్ కాలేజీలో చేరాను. అక్కడ నేను ఉదార బుద్ధితో ఆలోచనలు జరుపుతూ అన్ని మతాలను, చివరికి దేవుడిని విమర్శిస్తూ ఉండేవాడిని. అయినప్పటికీ నేను దైవభక్తుడనే అప్పటి వరకు గడ్డాన్ని, తలజుట్టును పెంచుతూనే ఉండేవాడిని. కానీ సిక్కు మతం లేదా ఇతర మతాలు చెప్పే సూత్రాలకు మాత్రం నేను నమ్మేవాడిని కాదు. కానీ దేవుడున్నాడనే విషయంలో మాత్రం నాకు దృఢ విశ్వాసం ఉండేది. ఆ తర్వాత నేను విప్లవ పార్టీలో చేరాను. నిన్న మొట్టమొదటి కాంట్రాక్ట్లోకి వచ్చిన నాయకుడిని అంత నమ్మకం లేకపోయినా దేవుడున్నాడనే విషయాన్ని నిరాకరించే ధైర్యం లేదు. దేవుడిని గురించి నేను అదే పనిగా ఆయన్ను ప్రశ్నిస్తూ ఉంటే నీకు అవసరం ఉన్నప్పుడల్లా దేవుడిని ప్రార్థించు అని మాత్రం చెప్పేవాడు.
నేను కాంటాక్ట్లోకి వచ్చిన రెండవ నాయకుడు దేవుడి మీద గట్టి విశ్వాసం ఉన్న వ్యక్తి. ఆయన పేరు శశిచంద్రనాథ్ సవ్యాల్. అందరూ గౌరవించే కామ్రేడ్ ఆయన. ఆయన ఇప్పుడు కకోరి కుట్ర కేసు సందర్భంగా ద్విపాత్రవాస శిక్షను అనుభవిస్తున్నారు. ఆయన బుద్ధ జీవన్ అనే ప్రఖ్యాత గ్రంథాన్ని రచించారు. ఆ పుస్తకంలోని మొదటి పేజీ నుండి కూడా దేవుడు అత్యంత గొప్పగా శ్లాఘిస్తూ ఉండటం గమనించదగినటువంటి విషయం. నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏమిటంటే, విప్లవ పార్టీలో దేవుడి మీద అవిశ్వాసం అనే భావమే జనించలేదు. ప్రఖ్యాతిగాంచిన ఒకరి కుట్ర కేసులో నలుగురు కూడా దేవుని ప్రార్థిస్తూనే ప్రాణాలు విడిచారు. రామ్ ప్రసాద్ బిస్మిల్లా సనాతన ఆర్య సమాజవాది, సోషలిజాన్ని గురించి, కమ్యూనిజాన్ని గురించి రాజన్ లహరి లోతుగా అధ్యయనం చేసినప్పటికీ ఉపనిషత్తుల్లోని మంత్రాలను, గీతను ఆలాపించాలనే కాంక్షను ఆయన తగ్గించుకోలేకపోయారు. ఈ విప్లవకారుల్లో ఎన్నడూ ప్రార్థన చేయని వారిని ఒక్కరినే నేను చూడగలిగాను. మానవుని బలహీనత ఫలితమే వేదాంతం అని ఆయన అనేవారు. మన విజ్ఞానానికి పరిమితం ఉండటం వలనే వేదాంతాన్ని నమ్ముతున్నామని కూడా ఆయన అనేవారు. ఆయన కూడా యావజ్జీవ ద్వీపాంతరవాస శిక్షను అనుభవించారు. కానీ ఆయన కూడా దేవుడు లేడని చెప్పడానికి ఎన్నడూ సాహసించేవాడు కాదు. ఆ దశ వరకు నేను ఒక స్వాప్నిక ఆదర్శ విప్లవవాదిగా మాత్రమే ఉండేవాడిని. అప్పటి వరకు నాయకులను అనుసరించడమే మా పని. ఇక ఆ తర్వాత మొత్తం బాధ్యతలను నెత్తిమీద వేసుకుని సమయమాసన్నమైనది. అనివార్య కారణాల వల్ల అసలు పార్టీ ఉనికి అసాధ్యమన్న పరిస్థితి ఏర్పడింది. ఉత్సాహవంతమైన కామ్రేడ్స్ మమ్మల్ని ఎగతాళి పట్టించడం ప్రారంభించారు. కొంతకాలానికి నేను కూడా భయపడ్డాను. మా కార్యక్రమం ఏ విధంగానూ ఫలించబోదనే అనుమానం ఏర్పడింది. అప్పుడే నా విప్లవ జీవితంలో ఒక మూలమలుపు ఏర్పడింది. అధ్యయనం అవసరం ఉన్న ఆవేశం నా మనసులో ప్రతిధ్వనించడం ఆరంభించింది. ప్రతికూలులు తెచ్చే వాదనలను ఎదుర్కొనాలంటే అధ్యయనం ఒకటే మార్గం అనిపించింది. సిద్ధాంతం సరి అయిందని నిరూపించుకోవాలంటే అధ్యయనం చేసే వాదనలకు అవసరమైన పరిపుష్టిని త్యజించుకోవడం అవసరం. అందుకని గ్రంథాలను అధ్యయనం చేయడం ఆరంభించాను. దీంతో అంతకుముందు నాలో ఉన్న విశ్వాసాలు తీవ్రమైన మార్పులు వచ్చాయి. మా ముందు తరం కూడా విప్లవకారుల కార్యక్రమంలో హింసాపూరితమైన పద్ధతులకే ప్రాధాన్యత ఉండేది. ఇప్పుడు ఆ స్థానంలో కొన్ని తీవ్రమైన భావాలకు స్థానం ఏర్పడింది. అద్భుతాలను విశ్వసించడం కానీ, గుడ్డిగా నమ్మడం కానీ వదిలివేశాం. వాటి స్థానంలో వాస్తవికత చోటు చేసుకున్నది. తప్పనిసరి పరిస్థితుల్లోనూ హింసాచార్యులు చేపట్టడం అవసరం అనుకున్నాం. ప్రజా ఉద్యమాలన్నిటికీ అహింసే పద్ధతులని తప్పనిసరి అని భావించడం మొదలైంది. పద్ధతులకు సంబంధించిన ఆ నిర్ణయం జరిగింది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే, మనం ఏ లక్ష్యం కోసం పోరాడుతున్నామనే విషయంలో స్పష్టత ఏర్పడింది. కార్యాచరణకు సంబంధించి నిర్వహించాల్సిన ముఖ్య కార్యకలాపాలు లేనందువలన ప్రపంచ విప్లవానికి సంబంధించిన వివిధ రకాల భావాలను గురించి అధ్యయనం చేయడం బాగా అవకాశం ఏర్పడింది. అనార్కిస్టు నాయకుడైన బుకినేన్ను నేను అధ్యయనం చేశాను. కమ్యూనిజానికి మూలపురుషుడైన మార్క్స్ను గురించి కొంత చదివాను. తమ దేశంలో విప్లవాన్ని జయప్రదంగా నిర్వహించిన అనుభవం గల లెనిన్, ట్రాట్స్కీ తదితరుల రచనల గురించి హెచ్చుగా అధ్యయనం చేశాం. వారంతా నాస్తికులే. దేవుడు రాజ్యం అన్న బుకినేన్ రచన పైనే ఉన్నప్పటికీ చదవడానికి ఎంతో ఆసక్తిదాయకమైన విధంగా తోచింది. ఆ తర్వాత నిర్మలానంద స్వామి రచించిన ఇంగిత జ్ఞానం అన్న గ్రంథం చదవడం సంభవించింది. అది ఒక రకమైన స్వాప్నిక నాస్తికత్వాన్ని గురించిన రచనే. నాస్తికత్వం నాకు అత్యంత ఆసక్తిదాయకంగా పరిగణించింది. 1926 సంవత్సరం ముగిసేటప్పటికీ కమ్యూనిజానికి మూలపురుషుడైన మార్క్స్ని గురించి కొంత చదివాను. తమ దేశంలో విప్లవాన్ని జయప్రదంగా నిర్వహించిన అనుభవం గల లెనిన్, ట్రాట్స్కీ తదితరుల రచనల గురించి హెచ్చుగా అధ్యయనం చేశాను. వారంతా నాస్తికులే. దేవుడు రాజ్యం అన్న బుకినేన్ రచన పైనే ఉన్నప్పటికీ చదవడానికి ఎంతో ఆసక్తిదాయకమైన విధంగా తోచింది. ఆ తర్వాత నిర్మలానంద స్వామి రచించిన ఇంగిత జ్ఞానం అన్న గ్రంథం చదవడం సంభవించింది. ఇది ఒక రకమైన స్వాప్నిక నాస్తికత్వాన్ని గురించిన రచన. నాస్తికత్వం నాకు అత్యంత ఆసక్తిదాయకంగా పరిగణించింది. 1926 సంవత్సరం ముగిసేటప్పటికీ ఈ జగత్ సృష్టించి నడుపుతున్న సర్వాంతర్యామి ఒక్కడున్నాడన్న విషయానికి ప్రాతిపదిక లేదని నేను విశ్వసించడం ఆరంభించాను.
ఈ విషయాన్ని గురించి నా మిత్రులతో చర్చించడం మొదలుపెట్టాను. దానితో నేను ఖచ్చితమైనటువంటి నాస్తికుడనయ్యాను. అయితే అదేంటి ఏమిటో ఎప్పుడో చర్చిద్దాం. 1927 మేలో నేను లాహోర్లో అరెస్ట్ అయ్యాను. ఆ అరెస్టు ఏమాత్రం ఊహించని ఆకస్మిక సంఘటన. పోలీసులు నన్ను వెంటాడుతున్నారనే విషయమే నాకు ఎరకలేదు. నేనొక తోటలో నుండి వెళ్తుండగా అకస్మాత్తుగా పోలీసులు నన్ను చుట్టుముట్టారు. ఆ సమయంలో నేను ఏమాత్రం ఉద్రేకపడకుండా ప్రశాంతంగానే ఉండగలగడం నాకే ఆశ్చర్యాన్ని కలిగించింది. నన్ను పోలీస్ కస్టడీలోకి ఉంచారు. మర్నాడు రైల్వే పోలీస్ లాకప్కు తీసుకొని వెళ్ళి పూర్తిగా నన్ను ఒక నెల రోజుల పాటు అక్కడ బంధించారు. కొన్ని రోజుల పాటు పోలీస్ ఆఫీసర్లతో సంభాషణలు జరిపిన ఫలితంగా కకోరి పార్టీతోనూ విప్లవోద్యమానికి సంబంధించిన కొన్ని కార్యకలాపాలతోనూ నాకేదో సంబంధం ఉన్నట్లు వాళ్ళకు సమాచారం అందినట్లే నేను ఊహించాను. కకోరి కుట్ర కేసు విచారణ జరుగుతున్న సమయంలో నేను లక్నో వెళ్ళానని, వారిని తప్పించడానికి ఏదో పథకాన్ని గురించి మేము ఆలోచించామని, దానికి వారి ఆమోదాన్ని పొందిన తర్వాతే మేము కొన్ని బాంబులను సేకరించామని, వాటిని పరిరక్షించేందుకు 1926 దసరా పండుగ నాడు ఒక గుంపు మీద ఒక బాంబును విసిరామని వారు నాతో చెప్పారు. విప్లవ పార్టీ కార్యకలాపాల గురించి మరికొంత సమాచారాన్ని తెలుపుతూ నేను ఒక ప్రకటన చేసే పక్షంలో నన్ను జైల్లో ఉంచబోమని, ఇదంతా నా మేలు కోసమే చెబుతున్నామని వారు చెప్పారు. వారి ప్రతిపాదన విన్న నేను పక్కున నవ్వాను. అదంతా అబద్ధమన్నాను. కొన్ని ఉన్నత భావాలు కలిగిన నాలాంటి వాళ్ళు అమాయకులైన ప్రజలపైన బాంబులు వేయరు. ఒకరోజు ఉదయం పూట సిఐడి సీనియర్ సూపరింటెండెంట్ నా వద్దకు వచ్చాడు. చాలాసేపు నాతో ఎంతో అభిమానపూర్వకంగా మాట్లాడిన తర్వాత తాము కోరినట్లుగా స్టేట్మెంట్ ఇవ్వని పక్షంలో చక్రవర్తిపై యుద్ధం చేయడానికి కుట్ర పన్నిన కకోరి కేసులో నన్ను కూడా ఒక ముద్దాయిగా చేరుస్తామని, దసరా సందర్భంగా బాంబులు వేసి క్రూరంగా హత్యలకు తడిపినట్టు ఆరోపిస్తూ కేసు పెడతామని ఆయన తెలిపారు. ఇలా తెలుపుతున్నందున తాను ఎంతో విచారపడుతున్నట్లు నటించాడు. ఈ సందర్భంగా నాపై తగినంత సాక్ష్యం తన వద్ద గలదని, దానితో ఉరిశిక్ష పడేటట్లు చేయగలనని కూడా ఆయన నన్ను బెదిరించాడు. ఈ విషయంలో నాకు అంతగా తెలియనప్పటికీ పోలీసులు కావాలనుకుంటే అంత పని చేయగలరని నేను విశ్వసించాను. నేను ఎలాగూ ఉరిశిక్షకు ఆహుతి కాక తప్పదు కాబట్టి ప్రతిరోజు 2 సార్లు ప్రార్థన జరుపుకోవలసిందిగా పోలీస్ ఆఫీసర్లు నాకు సలహా ఇచ్చారు. అప్పటికే నేను నాస్తికుడను. శాంతిగాను సరదాగాను ఉన్నప్పుడు నేను నాస్తికుడనని గర్వంగా చెప్పుకోవచ్చు. కానీ కష్ట సమయంలో కూడా ఆ సూత్రానికి కట్టుబడి ఉండగలనా అనేది కీలక సమస్య. ఈ సమస్యను గురించి బాగా ఆలోచించుకున్న తరువాత దేవుడిని ప్రార్థించరాదనే నిర్ణయానికి వచ్చాను. అది నిజానికి పరీక్షా సమయం. ఆ పరీక్షలో నేను దృఢంగా నిలవగలిగాను. ఇతర కారణాలతో నేను ఉరి నుండి తప్పించుకోవాలనే ఆలోచన నాలో ఏమాత్రం రాలేదు. ఆ విధంగా నేను ఖచ్చితంగా దేవుడిపై నమ్మకం లేనివాడినని అప్పటి నుండి అలాగే కొనసాగాను. ఆ పరీక్షలో నిలబడి నెగ్గడం అంత సులభమైన విషయమేమీ కాదు. దేవుడి మీద నమ్మకం అనేది కష్టాలను కొంతవరకు మర్చిపోయేలా చేయగలదు. ఒక విధంగా సంతోషాన్ని కూడా కలగజేయగలదు. దేవునిపై గల నమ్మకంతో మానవుడు ఎంతో ఓదార్పును, ఆత్మస్థైర్యాన్ని పొందగలడు. దేవుడు కనుక లేకపోతే మానవుడు కేవలం తన పనిపైనే ఆధారపడవలసి వస్తుంది. విపరీతమైన కష్టాల మధ్య, పెను తుఫాన్ల మధ్య ఎవరి కాళ్ళపై వాళ్ళు నిలబడగలగడం ఏమాత్రం చిన్న విషయం కాదు. అలాంటి సమయంలో అహంకారం అంటూ ఏమైనా ఉంటే అది ఎగిరిపోతుంది. అందరూ నమ్మేదానిని కాదనడానికి ఎవ్వరూ సాహసించలేరు. అలా కాదనగలిగితే ఆ వ్యక్తి అహంకారానికి మించి మరో శక్తి అతనిలో ఉన్నదని అభిప్రాయానికి రావాల్సి వస్తుంది. ఇది ఆనాటి పరిస్థితి. నా కేసుపై తీర్పు ఇప్పటికే అందరికీ తెలిసిన విషయమే. అది మరో వారం లోపల ప్రకటించబడుతుందని, ఒక ఆశయం కోసం నా జీవితాన్ని త్యాగం చేయబోతున్నానని సంతృప్తి మినహా మరొకటేమీ ఉండదు. దేవుడి మీద నమ్మకం ఉన్న హిందువైతే వచ్చే జన్మలో ఒక రాజుగా పునర్జన్మ ఉంటుందని ఆశిస్తాడు. ముస్లిం లేదా క్రైస్తవుడైతే ఇలా త్యాగం చేసినందుకు స్వర్గంలో భోగభాగ్యాలను అనుభవించవచ్చని ఆశించవచ్చు. కానీ నాకు ఏమీ ఆశ ఉంది? నాకు తెలుసు, నా మెడకు ఉరితాడు బిగించడంతో అదే నా జీవితంలో ఆఖరి క్షణం కాగలదని, ఇంకా ఆ తర్వాత ఏమీ ఉండదని, ఒక లక్ష్యం కోసం పోరాడిన వ్యక్తి జీవితం ఆ విధంగా ముగించడం మినహా మరేమీ లేదు. ఎలాంటి స్వార్థం లేకుండా లేదా ఎలాంటి పారితోషికం ఇప్పుడు కానీ ఆ తర్వాత కానీ పొందకుండా నా జీవితాన్ని దేశ స్వాతంత్ర సాధన కోసం వినియోగించాననే సంతృప్తి, ఆనందం మాత్రమే మిగులుతుంది. మామూలుగా అయితే
విజయమో వీరస్వర్గమో అన్న ఆశయంతో యుద్ధంలో వీరులు తమ ప్రాణాలని సమర్పించడానికి సిద్ధపడతారు. కానీ అలాంటిదేమీ లేకుండా మానవాళికి సేవ చేయడానికి, పీడితులకు విముక్తిని సాధించడానికి నిస్వార్థంగా అధికారికంగా స్త్రీ పురుషులు ముందుకొచ్చినప్పుడు విముక్తి యుగానికి నాంది ప్రస్తావన జరుగుతుంది. ఇక్కడ రాజు కావడమో లేదా ఇతరంగా లాభపడడమో లేదు. మరణించిన అనంతరం ఉంటుందనే స్వర్గంలోకి వెడతామనే ఆశ లేకుండా కేవలం దోపిడీదారులను, పీడికులను, నిరంకుశులని సవాలు చేసి మానవ జాతిని బానిసత్వం నుండి విముక్తి చేసి మానవులకు స్వాతంత్రం, శాంతిని ప్రసాదించే లక్ష్యం కోసం ప్రాణాలు అర్పించడంలో అహంకారం ఏముంటుంది? అహంకారంతో దేవుడిపై అవిశ్వాసాన్ని నేను ప్రకటించాననే అపవాదు వేయడానికి సాహసం ఎవరికి ఉంటుంది? అలాంటి వారు తెలివి తక్కువ వారో, దుర్బుద్ధి గలవారో అయి ఉంటారు. అలాంటి వారిని క్షమిస్తాం. ఆ తర్వాత ఆయన అలాంటి మహోన్నతమైన త్యాగాన్ని ప్రేరేపించడానికి ఏ మహోన్నత లక్ష్యాలు కారణమయ్యాయో వారు గుర్తించగలరు. ఎవరి కాళ్ళపై వాళ్ళు నిలవటానికి అహంకారంగా పరిగణించటం అత్యంత శోషనీయమైనటువంటి విషయం. ఆనాడు ప్రజల్లో బలంగా ఉన్న విశ్వాసాలను మీరు వ్యతిరేకిస్తే, ఆదరించే విమర్శకు అతిథుడనుకున్న ఒక గొప్ప వ్యక్తిని లేదా ఒక వీరుడిని మీరు విమర్శిస్తే, అందుకోసం మీరు చేసిన వాదనలన్నీ అహంకారయుతమైనవన్నీ జనం మిమ్మల్ని తెగనాడటం కాదు. ఇందుకు కారణం మానసిక స్తబ్దతయే ఏర్పడటమే. విమర్శ, స్వతంత్ర ఆలోచన ఈ రెండు ఏ విప్లవకారునికైనా తప్పనిసరిగా ఉండవలసిన మంచి లక్షణాలు. మహాత్మాజీ గొప్పవాడు కాబట్టి ఆయన్ను ఎవరూ విమర్శించలేదు. ఆయన చాలా పెద్దవాడైనాడు కాబట్టి రాజకీయాల్లో, మత వ్యవహారాల్లో, ఆర్థిక రంగంలో లేదా నైతిక సూత్రాల విషయాల్లో ఆయన ఏమి చెప్పినా సరైనదే, ఆయన చెప్పే తీరాలి. ఈ రకమైన ప్రగతి వైపుకు దారితీయదు. పైపెచ్చు అది అభివృద్ధి నిరోధకమైనది కాగలదు. మన తాత ముత్తాతల సర్వశక్తివంతుడైన దేవుడిపై నమ్మకం కలిగిన వారు కాబట్టి ఆ విశ్వాసాన్ని ఎవరైనా సవాల్ చేయడానికి సాహసిస్తే అతని విద్రోహం కింద నిందించుతారు. అతని వాదనలు సహేతుకంగా ఉండి నిరాకరించడానికి వీలు లేనివైతే అతని అహంకారి అని ప్రకటిస్తారు. అలాంటి వారితో వాదించి ఫలితం ఉండదు. ఈ సమస్య ప్రజల ముందు బహిరంగంగా చర్చకు మొదటిసారిగా వస్తుంది కాబట్టి దీనిని గురించి మొత్తంగానే వాదించుతానని, మొట్టమొదటి సమస్యే నేను నాస్తికుడను కావడానికి దారితీసిందని, అహంభావం కాదనేది ఇప్పటికే నేను స్పష్టంగా చేయగలిగానని భావిస్తున్నాను. నేను వాదన చేసిన తీరు నచ్చింది. లేనిది తీర్పు చెప్పవలసింది నేను కాదు, పాఠకులే. ప్రస్తుత పరిస్థితిలో దేవుడిపై నమ్మకం ఉంటే నా జీవితం మరింత సులభతరమై ఉండేది, నా భారం కూడా తగ్గేది. కానీ దేవుడిపై నాకు నమ్మకం లేకపోవడం వలన పరిస్థితి నాకు కష్టతరంగా పరిణమించింది. దైవత్వం పైన, పరలోకంలో కానీ, సుఖభోగాలపైన కానీ నమ్మకం ఉండి ఉంటే మరణం ఆనందకరంగానే ఉండేది. కానీ ఆ మైకంలో నేను ఉండదలచలేదు. నేను వాస్తవికవాదిని. హేతువాదం, సహాయం పైననే నేను నిలబడదలిచాను. ఈ లక్ష్య సాధనలో నేనెప్పుడు జయప్రదం కాలేను, కానీ అందుకోసం ప్రయత్నించడం మానవ ధర్మం. విజయ పరిస్థితులపైన ఆధారపడి ఉంటుంది. ఇంకా రెండో ప్రశ్న ఉదయిస్తుంది. ఇది అహంభావం వలనో కాకపోతే ప్రాచీన కాలం నుండి వస్తూ నేటుకు ప్రబలంగా ఉన్నదానిపైన విశ్వసించడం లేకపోవడానికి మరొక కారణం ఉండి తీరాలి. దాని విషయానికే ఇప్పుడు వస్తున్నాను. అందుకు మరో కారణం లేకపోలేదు. నా ఉద్దేశంలో ఏ వ్యక్తికైనా ఏమాత్రం వాదన శక్తి ఉన్నా తాను ఉన్న పరిస్థితిలోనూ ఏది ఏమిటన్న విషయాన్ని గురించి తర్కించుకుంటాడు. ఎప్పుడైతే సరియైన ప్రత్యక్షమైన ఆధారాలు దొరకవో అప్పుడు విశ్వాసం అనేది ప్రధాన స్థానం ఆక్రమించింది. ఇంతకు ముందే నేను చెప్పినట్లు మానవుని బలహీనత ఫలితమే ఈ మత విశ్వాసమని ఒక విప్లవ మిత్రుడితో నాతో అంటూ ఉండేవాడు. మన పూర్వీకులకు ఈ ప్రపంచ రహస్యాన్ని, దాని గతం, వర్తమానం, భవిష్యత్తును గురించి పరిశోధించి తెలుసుకోవడానికి తగినంత సమయం ఉండేది. ఈ ప్రపంచం ఎక్కడి నుండి పుట్టింది, ఎప్పుడు ఉనికిలోకి వచ్చింది మొదలైన విషయాలను ఆలోచించినప్పుడు వారి వద్ద సూటిగా ఆధారాలు కురవుండేవి. ప్రతి ఒక్కరూ తమ కష్టం వచ్చిన రీతిలో సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించేవారు. అందువలనే వివిధ మతాలు, సిద్ధాంతాలు మధ్య విపరీతమైన భేదాలు మనకు కనిపించబడతాయి. ఆ సిద్ధాంతాలు ఒక్కొక్కసారి పరస్పర విరుద్ధంగా ఉండి ఘర్షణకు సిద్ధపడే ధోరణిలో ఉంటాయి. ఫ్రాంక్ పశ్చిమది వేదాంతాలు విభిన్నమైనవి. తిరిగి ప్రాచ్య దేశాల్లో మతాల్లోనే ముస్లిం మతం హిందూ మతానికి పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. భారతదేశంలోనే
బౌద్ధ మతం, జైన మతం, బ్రాహ్మణత్వంలో భిన్నంగా ఉంటాయి. మళ్ళీ పరస్పర విరుద్ధమైన ఆర్య సమాజం, సనాతన ధర్మం వేరుగా ఉంటాయి. చార్వకుడు గత యుగాలకు సంబంధించిన మరో స్వతంత్ర ఆలోచనాపరుడు. గత యుగంలోనే ఆయన దేవుడి అస్తిత్వాన్ని సవాల్ చేశారు. మౌలిక సమస్యలపైన ఈ మతాలన్నీ ఒకే దానితో మరొకటి విభేదించుతాయి. అజ్ఞానాన్ని అధిగమించి ఈ నిగూఢమైన సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడానికి బదులుగా వాటిని గుడ్డిగా విశ్వసిస్తూ మానవ జాతి ప్రగతికి అడ్డుపడుతుంటారు. అభ్యుదయం కోసం నిలబడే ప్రతి వ్యక్తి పాత విశ్వాసాల్లోనూ ప్రతి ఒక్క అంశాన్ని మూఢంగా నమ్మకుండా ఒకదాని తర్వాత మరొక దానిని సవాల్ చేయాలి. దానిపై వాదోపవాదాలకు సిద్ధపడాలి. వాదనల అనంతరం ఆ సిద్ధాంతాన్ని కానీ ఆ మత విశ్వాసాన్ని కానీ అంగీకరిస్తే మనం ఆహ్వానించవలసింది. ఆ వ్యక్తి వాదన పొరపాటు కావచ్చు, కొన్ని సందర్భాల్లో తప్పు కావచ్చు, కానీ తర్వాత సర్దిద్దుకోవచ్చు. ఎందువలనంటే ఆ వ్యక్తి జీవితంలో హేతువాదం మార్గదర్శనం కావాలి. కానీ కేవలం విశ్వసించడం, గుడ్డిగా నమ్మడం ప్రమాదకరం. అది మేధస్సును పనిచేయకుండా చేస్తుంది, వ్యక్తిని అభివృద్ధి నిరోధకంగా మార్చివేస్తుంది. వాస్తవిక వాదనని చెప్పుకునే ప్రతి వ్యక్తి పాత విశ్వాసాలను సవాల్ చేయాలి. అవి వాదనకు నిలబడలేకపోతే సహజంగానే కుప్పకూలిపోతాయి. అప్పుడు పాత విశ్వాసాలను త్రోసిపుచ్చినప్పుడు నూతన తత్వశాస్త్రం కోసం అన్వేషించాలి. ఇందుకోసం పాత విశ్వాసాలను సంబంధించినటువంటి వరకు ఈ అంశంపై నేను పెద్దగా అధ్యయనం చేయలేదని ఒప్పుకుంటాను. పాశ్చాత్య దేశాలకు సంబంధించిన మతాలను గురించి అధ్యయనం చేయాలని నాకు ఎంతో ఆసక్తి ఉంది, కాను అందుకు నాకు అవకాశం లభించలేదు. కానీ ఈ ప్రకృతినంతటిని శాసించే ఒక అతీత శక్తి లేదనే విషయంలో మాత్రం నేను గట్టిగానే ఉన్నాను. మేము ప్రకృతిని విశ్వసిస్తాం. ప్రకృతిని తన కోసం ఉపయోగించుకోవడానికి, దానిపై ఆధిపత్యాన్ని సాధించడానికి మానవుడు ఎల్లప్పుడూ ప్రయత్నించాలి. మొత్తం అభ్యుదయ ఉద్యమం ఇందుకే కృషి చేస్తుంది. ఇంకా అతీత శక్తి పైన నమ్మకం ఉండేవారిని కొన్ని ప్రశ్నలు అడుగుదాం. ఈ భూమిని, ఈ ప్రపంచాన్ని సృష్టించిన ఒక సర్వశక్తివంతుడు, సర్వాంతర్యామి భగవంతుడు ఉన్నాడని మీరు నమ్ముతున్నారు. అలా అయితే దానిని ఆయన ఎందుకు సృష్టించాడు చెప్పగలరా? ఈ ప్రపంచంలో ప్రజలు పేదరికంతో, రకరకాల కష్టాలతో, బాధలతో, అనేక అత్యాచారాలకు గురవుతూ జీవిస్తున్నారు. ఎవ్వరూ తృప్తిగా జీవించడం లేదు. దయచేసి ఆయనకున్న శాసనాలకు లోబడి చేస్తున్నాడని అనబోకండి. ఆయనే గనక కొన్ని శాసనాలకు కట్టుబడి ఉండవలసిన వాడైతే ఆయన కూడా ఒదిగి ఉండవలసిన బానిస మాత్రమే కాగలడు. ఇలా బాధ పెట్టడం ఆయనకు సరదా అని అనబోకండి. నీరా చక్రవర్తి రోమ్ నగరాన్ని తలగబెట్టించాడు. నీరో పరిమిత సంఖ్యలోనే ప్రజలను హతమార్చాడు. అనేక విషాదాలను తన చిద్వాలాసం కోసమే ఆయన జరిపించాడు. అలాంటి నీరో చక్రవర్తి స్థానం చరిత్ర ఏమిటి? చరిత్రకారులు ఆయనను ఏ పేరుతో పిలుస్తున్నారు? నీరో చక్రవర్తిని ఎన్ని రకాల విషభరితమైనటువంటి, అప్రపర్శమైనటువంటి పేర్లను పెట్టి పిలవాలి అని పెట్టి మరీ పిలుస్తారు? నీరో చక్రవర్తి పరమ నిరంకుశుడు, హృదయం లేని పరాక్రముడు అనే చరిత్ర పుటలన్నీ వర్ణించబడతాయి. ఇక చెంఫేజీ ఖాన్ తన క్రూరమైన సంతోషం కోసం వేలాది మందిని హతమార్చారు. చెంగీజ్ ఖాన్ పేరు చెబితేనే మనకు ఒళ్ళు మండుతుంది, అత్యంత ద్వేషం, అసహ్యం కలుగుతుంది. అలాంటప్పుడు ప్రపంచంలోని అశేష ప్రజల జీవితాలని దుఃఖభాజనం చేసే దేవుణ్ణి, ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం కష్టాలతో, విషాదాలతో వారి జీవితాలను అధోగతి పాలిసే దేవుణ్ణి, ఈనాటికి వారు కష్ట సముద్రాల్లో నుంచి నిత్యం ముంచుతున్న దేవుణ్ణి మనం ఏమనాలి? చెంగీజ్ ఖాన్, నీరో చక్రవర్తి ఎప్పుడో ఒకసారి చేసిన దానికంటే దేవుడు ఈ ప్రపంచంలో ప్రజలను నిత్యము కష్టాలను, బాధలను, అత్యాచారాలను గురి చేస్తున్నప్పుడు ఆయనను ఎలా పూజించాలి, ఎలా కొలవాలి? మీకు నా సూటి ఈ ప్రశ్న ఇదే. ఇంచుమించు నరకప్రాయంగా ఉన్న ఈ ప్రపంచాన్ని ఆయన ఇలా ఎందుకు సృష్టించాలి? ఎల్లప్పుడూ మానవులకు ఆవేదనలకు, అశాంతిని కలగజేసే విధంగా ఈ ప్రపంచాన్ని ఎందుకు సృష్టించాలి? దేవుడు సర్వశక్తి సమన్వయుడు కదా. సరే, ఏదైనా సరే చేయటానికి లేదా చేయకుండా ఉండటానికి ఆయనకు శక్తి ఉంది కదా. అటువంటప్పుడు ఇన్ని దుఃఖాలు, బాధలు పడే మానవుల్ని ఆయన ఎందుకు సృష్టించాలి? ఆయన చేసిన పనిని మనం ఎలా సమర్థించుకోగలం? పూర్వం ఒక రకం మృత్యు క్రీడలు జరిపించి ఆనందించేవారు ఉండేవారంట. గ్లాడియేటర్ సంస్థ నిర్వాహకుల వారు ఆకలితో ఆరాటపడే సింహాల ముందు, పులుల ముందు మనుషులను నెట్టేవారు. ఆ సింహాలకి, పులులకి ఆహారమైపోకుండా ఎవరినైనా ఒక అభాగ్యుడు బయటపడితే వారికి పంచభక్ష ప్రమాణాలు పెడతాం, సర్వ సౌఖ్యాలు సంపదలు ఇచ్చి సత్కారం అనేవారంట. సరిగ్గా అలాగే ఉంది దేవుడి సంగతి. సర్వజ్ఞుడు, సర్వశక్తిమయుడు,
సర్వ చైతన్యమూర్తి అయిన భగవంతుడు ఈ దుఃఖమయ ప్రపంచ అందులో అష్ట కష్టాలు పడే మానవుణ్ణి ఎందుకు సృష్టించాలి అని నేనే అడుగుతున్నాను. అందులో అష్ట కష్టాలు పడే మానవుని ఎందుకు సృష్టించాలి? ఇదంతా ఆయనే ఆనందానికే అయితే నీరో చక్రవర్తికి భగవంతునికి ఏమిటి తేడా? మహ్మదీయ సోదరులకు, క్రైస్తవ సోదరులకు నాదొక ప్రశ్న. హిందూ మతస్థులకు వేసిన పై ప్రశ్నలకు మీరిచ్చే సమాధానం ఏమిటి? హిందువుల్లా మీరు పునర్జన్మను అంగీకరించరు. అలాంటి పునర్జన్మ సిద్ధాంతాన్ని మీరు విశ్వసించరు. పూర్వజన్మలో చేసిన పాపాల ఫలితాలని, ఫలితాలను మానవులు ఈ జన్మలో అనుభవిస్తారని మీరు హిందువుల వలె వాదించరని. అయితే మీరు చెప్పేదేంటి? మీ విశ్వాసాలు ఏంటి? ఈ ప్రపంచాన్ని సృష్టించడానికి భగవంతుడు వారంలో 6 రోజులు పనిచేస్తూ ఉంటాడంట. సృష్టి 6 రోజులు చేసేవాడు 7వ రోజున తన సృష్టిని, ప్రపంచంలో లోటుపాట్లు ఎందుకు తెలుసుకోడు? అనుభవాన్ని నుండి ఎందుకు నేర్చుకోడు? అలా కాక సృష్టి చేసిన ప్రతి రోజున ఆకరుణ అంత సవ్యంగా ఉంది, అంత సక్రమంగానే జరిగింది అని ఎలా అనుకుంటాడు? చెరసాలలో మగ్గే వాళ్ళ ఆకలి మంటల్లో అలమటించే వాళ్ళ లక్షలాది కోట్లాది ప్రజలు ఈ ప్రపంచంలో ఉన్నారు. దోపిడీ చేయబడుతున్న కష్టజీవులు, కార్మికులు, అభాగ్యులు, దీనులు, హీనులు ఉన్నారు. వీరంతా తమ రక్తాన్ని స్వేదంగా మారుస్తున్నారు. ఈ రక్తాన్ని పిండి పెట్టుబడిదారు వర్గాలు రాబందుల వలె, జలగల వలె వీరిని పీలుస్తూ సంపన్నులంటున్నారు. లక్షలాది మందులను నిరుద్యోగులుగా, నిరాధారకులుగా చేస్తున్నారు. అంతేకాదు, అవసరమైతే తన లాభాల రక్షణ కోసం అధికోత్పత్తి చేసి నిల్వన పడి ఉన్నటువంటి సరుకులను, ఆహార ధాన్యాలను సముద్రం పాలు చేస్తున్నారు. పెట్టుబడిదారి విధానంలో సంక్షోభం ఏర్పడినప్పుడు, ధరల మాధ్యం వచ్చినప్పుడు లక్షల కోట్ల టన్నుల పాలు, డబ్బాలను, ఇతర ఆహార పదార్థాలను పెట్టుబడిదారి వర్గాలు సముద్రం పాలు చేస్తున్నాయి అని అనువాదకుడి అర్థం. ఆకలితో మలమలలాడే కోట్ల ప్రజలకు ఈ ఆహార ధాన్యాలను, పాల డబ్బాలను, బట్టలను, తదితర జీవితానవసరమైనటువంటి వస్తువులను పంచిపెట్టరు. తమ చెమటను, రక్తాన్ని ధారపోసి శ్రామిక ప్రజల వంటలు పండిస్తారు. తమ ఎముకలను సున్నంగా చేసి మహాభవనాలు కార్మికులకు నిర్మిస్తారు. వారందరూ దారిద్ర్యంతో కడుపు నిండా తిండి లేక, బట్టలేక, ఇల్లు లేక ఎందుకు అలమటించాలి? దీనికి భగవంతుడు ఏమి సమాధానం చెప్తాడు? ఇలా ఎందుకు జరుగుతుంది? ఇలా ఒకవైపు జరుగుతూనే ఉంటే నా సృష్టి అంతా సవ్యంగానే ఉన్నదనే భగవంతుడు ఎలా ఆపగలడు? దీనికి ఆయన ఏమైనా సమాధానం చెప్పగలడా? మౌనమే సమాధానమా? ఇక పూర్వజన్మల పాపపుణ్యాల సిద్ధాంతాలు ఎంతవరకు నిజం కొంచెం పరిశీలిద్దాం. నేరస్తుని సంస్కరించిన సన్మార్గంలో సమాజంలోకి తీసుకువచ్చేటట్లు శిక్షలు ఉన్నది సర్వాంతరంగి అంతే. ఇంకా పూర్వజన్మల పాపపుణ్యాలు సిద్ధాంతాలు ఎంతవరకు నిజం కొంచెం పరిశీలిద్దాం. నేరస్తుని సంస్కరించి సన్మార్గంలోకి, సమాజంలోకి తీసుకుని వచ్చేటట్టు శిక్షలు ఉండాలనేది సర్వాంతర అంగీకరిస్తున్న విషయం. మానవ పురోభివృద్ధికి ఈ సృష్టి అవసరం. కానీ తప్పు చేసిన వాళ్ళను దేవుడు ఎలా శిక్షించాలి, ఎలా శిక్షిస్తున్నట్లు నేడు చెప్తున్నారు. పాపం చేసిన వారిని కుక్కగానో, పిల్లిగానో, ఆవుగానో, చెట్టుగానో, చెమలుగానో పుట్టమని దేవుడు శాసిస్తున్నాడా లేదా శపిస్తున్నాడా? ఇలాంటి శిక్షలు 48 లక్షలున్నాయట. నేను అడుగుతున్నాను, దేవుడు విధిస్తున్న ఈ శిక్షలు తప్పు చేసిన వారిని సంస్కరించే శిక్షలేనా అని మీలో ఎప్పుడైనా ఎవరైనా నేను పూర్వజన్మలో గాడిదగా పుట్టాను, నేను చేసిన పాపానికి నాకు దేవుడు అలాంటి శిక్ష విధించాడని అన్నారా? అలా చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉండరు. పురాణాల సంగతిని ఉంచండి, ఇందులోకి నేను వెలదల్చలేదు. కానీ ఒక సంగతి మాత్రం చెప్పగలను. అన్ని పాపాల కంటే మహాపాపం దరిద్రుడిగా ఉండడమే. దరిద్రం కంటే పాపం మరొకటి లేదు, అంతకంటే శిక్ష మరొకటి లేదు. న్యాయవేత్త లేదా న్యాయాధిపతి లేదా నేరస్తుల శిక్షా నిపుణుడు ఎవరైనా ఇలాంటి శిక్షను విధించినట్లయితే అటువంటి శిక్షను ప్రశంసిస్తారా, సమర్థిస్తారా? ఈ దారిద్ర్యం అనే శిక్ష ఇంకా అనేక నేరాలు చేయడానికి దారితీయదా, దోహదపడదా? ఉదాహరణకు, ఒకరు దారిద్ర్యంలో నిరక్షరాస్యతో ఉండే కుటుంబంలో లేదా పాకీ పని కుటుంబంలోనో జన్మించారనుకుందాం. అతడు దారిద్ర్యంలో ఉన్నాడు కాబట్టి చదువుకునే అవకాశం లేదు. కడజాతికి చెందిన దౌర్భాగ్యుడు కాబట్టి అతన్ని ఎవరు దగ్గరికి చేరనివ్వరు. పైపెచ్చు చేసే వృత్తిరీత్యా చూస్తేనో అసహించుకుంటారు, చీకొడతారు, తాము అధికులమని అనుకుంటారు. దారిద్ర్యంలో పుట్టిన వ్యక్తి యొక్క అవిద్య, అవిజ్ఞానం, ఇతరుల అతని పట్ల చూపే చిన్నచూపు, ఇవన్నీ అతనిలో ఈ సమాజం పట్ల
ఒక విధమైన కసిని, అసహనాన్ని కలగజేస్తాయి. అతని మనసు కరుడుగట్టేటట్లు చేస్తాయి. ఒకవేళ ఈ పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి ఏదైనా అకార్యం లేదా చేయరాని పనిని చేశాడనుకుందాం. ఇందుకు బాధ్యత ఎవరిది? ఎవరు దీని ఫలితాన్ని, పర్యవసనాన్ని అనుభవిస్తారు? దేవుడు బాధ్యత వహిస్తాడా, లేక వ్యక్తి బాధ్యత వహిస్తాడా, లేక ఈ సమాజాన్ని నడిపిస్తున్న పండితులు వహిస్తారా? అసంభావం, ఆధిక్యభావం కలిగిన బ్రాహ్మణ వర్గం సంఘంలోని కొందరిని అజ్ఞానంలోనూ అమాయకత్వంలోనూ ఉంచుతున్నారు. ఈ విధంగా అజ్ఞానంలో ఉంచబడటం కూడా వారికి పూర్వజన్మ పాప ఫలితంగానే వచ్చిన శిక్షణ. వేదాలు చదువుతూ ఉంటే వినకూడని వాళ్ళు ఈ సమాజంలో ఉన్నారంట. వేదంలోని ఒక ముక్క ఉన్నప్పటికీ వాళ్ళ చెవులో సీసం కరిగించి పోయాలంట. అది వారికి శిక్ష అంట. ఈ శిక్షలను కూడా ప్రియమిత్రులారా, ఈ సిద్ధాంతాలన్నీ సమాజంలో కడుపు నిండిన వారు, అన్ని హంగులు అధికారాలు కలిగిన వారు సృష్టించిన వే తప్ప మరొకటి కాదు. తాము చేజిక్కించుకున్న అధికారాన్ని, సకల సంపదలను, ఆధిక్యతలను కాపాడుకునేందుకు ఈ సిద్ధాంతాలన్నింటినీ వారు కనిపెట్టారు. వాటి సాయంతోనే తమ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఆఫ్టన్ స్లింకర్ అనుకుంటాను ఒకచోట ఇలా చెప్పాడు: మానవుడు అమరుడు అనే విశ్వాసాన్ని కలిగించు, నీకు ఎన్నటికీ మరణం లేదు అని చెప్పు. అతని వద్దనున్న సకల సంపదలు, వస్తు వాహనాలు అన్నీ లాగేసుకో. మాట్లాడకుండా నీవు అడిగినదంతా ఇస్తాడు. నమ్మకం అటువంటిది, విశ్వాసం అటువంటిది. ఒక రకంగా చెప్పాలంటే మతాధిపతులు, రాజ్యాధికారం చెలాయించే వారికి మధ్య సమన్వయం ఉంది. ఈ సమన్వయం ఫలితంగానే జైలు, ఉరికంబాలు, విద్యాస్థానాలు ఈ పూర్వజన్మల పుణ్యంతో పాటు సిద్ధాంతాలను ప్రవేశపెట్టారు. ఒక మనిషి ఏదైనా పాపకార్యం చేస్తున్నప్పుడు అది చేయకుండా దేవుడు, ఈ సర్వశక్తివంతుడైన భగవంతుడు ఆ పాపకార్యం చేయకుండా ఎందుకు ఆపు చేయకూడదు? యుద్ధ బీభత్సాలను, మానవ మరణ హోమాన్ని సాగించే రాజులను, ప్రభువులను ఎందుకు హతమార్చాడు? ఇలాంటి దుర్మార్గాలను ముందుగానే ఎందుకు శిక్షించకూడదు? మానవ జాతిని మరణ హోమం చేసే భయంకరమైన ప్రపంచ యుద్ధాన్ని రాకుండా దేవుడు ఆపు చేయగలడా? మరొక ప్రశ్న అడుగుతాను. భారతదేశాన్ని బానిసత్వంలో ముంచిన బ్రిటిష్ వారి మనస్సును మార్చి మన భారతదేశాన్ని బానిసత్వం నుండి వారు విముక్తి అయ్యేటట్టు ఎందుకు చేయకూడదు? మరొక ప్రశ్న అడుగుతాను. భారతదేశాన్ని బానిసత్వంలో ముంచిన బ్రిటిష్ వారి మనస్సును మార్చి భారతదేశాన్ని బానిసత్వం నుండి వారు విముక్తి అయ్యేటట్టు ఎందుకు చేయకూడదు? పెద్ద పెద్ద ధనవంతులు, పెట్టుబడిదారులు తమ వద్దనున్న ధనాన్ని, ఉత్పత్తి సాధనాలను ప్రజల పరం చేసేటట్లు భగవంతుడు వారికి హృదయ పరివర్తన ఎందుకు తీసుకురాడు? ఈ విధంగా కష్టజీవులందరినీ ఉద్ధరించేటట్లు చేయరాదా? పరమ కిరాతకమైన ఈ దోపిడీ విధానం నుండి, బానిసత్వం నుండి యావత్ సమాజాన్ని దేవుడే స్వయంగా విముక్తి చేస్తే బాగుంటుంది కదా. అన్యాయాలను, అక్రమాలు, దోపిడీలు లేని సోషలిస్టు సమాజం ఏర్పడితే ఎంతో బాగుండునని మనం అనుకుంటాం. అలాంటి సమాజాన్ని ఎలా సాధించుకుందాం అని చర్చించుకుంటాం. అందుకోసం పోరాడే మార్గాలను అన్వేషించుకుందాం. కొందరు అది ఆచరణ సాధ్యం కాదని వాదిస్తారు. అయితే అలాంటి సోషలిస్టు సమాజాన్ని మన బాతర బందీ లేకుండా సర్వశక్తివంతుడైన దేవుడే సృష్టించవచ్చు కదా. భగవంతుడే స్వయంగా రంగంలోకి దిగి సమాజాన్ని అంతటిని ఒక క్రమ పద్ధతిలో పెట్టి సవ్యంగా నడిపించవచ్చును కదా. భగవద్దేచ్ఛ అలా ఉంది కాబట్టి బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఇక్కడికి వచ్చి మన దేశంలో తిష్టవేసి కూర్చోలేదు. భగవంతుడు అలా రాసి పెట్టలేదు. బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో అధికార బలం ఉంది, మన దగ్గర ఆ బలం లేదు. కాబట్టి మనం వాళ్ళను రాకుండా చేయలేకపోయాం. వాళ్ళను తిప్పికొట్టగల శక్తి సామర్థ్యాలు మన వద్ద లేవు. అంతేగాని భగవంతుని సాయం వలన ఆయన ఇష్టం మేరకు బ్రిటిష్ వారు భారతదేశాన్ని ఆక్రమించుకొని తమ ఆధీనంలో ఉంచుకోలేదు. తుపాకులతో, రైఫిళ్లతో, బాంబులతో, బుల్లెట్లతో, సైన్యంతో, పోలీసులతో వాళ్ళు మనల్ని బానిసలుగా చేసుకోగలిగినారు. మానవ జాతి బానిసత్వంలో ముంచి ఘోరమైన అన్యాయాన్ని, నేరాన్ని, దారుణమైన దోపిడిని మానవ జాతి బానిసత్వంలో ముంచి వారు కొనసాగుతున్నారు. ఇంత ఘోరాతి ఘోరం జరుగుతున్నదంటే భగవంతుడు ఉంటే అతడు ఏం చేస్తున్నట్లు? మానవ కోటి పడుతున్న బాధలను చూస్తూ ఆనందిస్తున్నాడా? దేవుడు నీరో చక్రవర్తి లేదా షెంగీజ్ ఖాన్ లాంటి కర్కోటకుడా? అయితే అలాంటి భగవంతుడు మనకు ఏమాత్రం అవసరం లేదు. అయితే ఈ ప్రపంచానికి మూలం ఏమిటి? మానవునికి ఆది ఏంటి అని మీరు నన్ను అడుగుతున్నారా?
సరే చెబుతాను వినండి. ఈ సమస్యపైన చార్లెస్ డార్విన్ కొంత వెలుగునివ్వడానికి ప్రయత్నించాడు. ఆయన రచనను చదవండి. అలాగే నిర్మలానంద స్వామి రచన ఇంగిత జ్ఞానం అనే గ్రంథం చదవండి. మీ ప్రశ్నలకు కొంతవరకు సమాధానాలు ఇవ్వగలను. ప్రకృతి స్వభావాన్ని గురించి వారు వివరించారు. యాదృచ్ఛికంగా కొన్ని రకాల పదార్థాలను కలిసిన నెబ్యులా ఈ భూమిని సృష్టించింది. చరిత్రను పరిశీలించండి. ఈ పరిణామ క్రమంలో జంతువులు పుట్టాయి. సుదీర్ఘకాల అనంతరం జంతువుల నుండి మానవుడు పరిణామం చెందారు. డార్విన్ రచించిన ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ అధ్యయనం చేయండి. ప్రకృతిలో నిరంతరం మానవుడు ఘర్షణపడి ప్రకృతిలో లోబర్చుకోగలుగుతున్నాడు. క్లుప్తంగా చెప్పాలంటే ఇది పరిణామ క్రమం. కొంతమంది పిల్లలు గుడ్డిగాను కుంటిగాను పుడతారు. అదంతా గత జన్మలో వారు చేసిన పాప ఫలితమే అంటారు సనాతనులు. మానవ శాస్త్రవేత్తలు, వైద్యులు దానిని చక్కగా వివరించారు. వాళ్ళ తల్లిదండ్రులలో గల లోపాల వలనే వారలా పుడతారని. సహజంగానే మీరు నన్ను మరో ప్రశ్న కూడా అడగవచ్చు. అసలు దేవుడే లేకపోతే ఈ ప్రపంచంలో దేవుడిని ఇంతమంది జనం నమ్మటం ఎలా సాధ్యమైందని. ఇందుకు నా సమాధానం క్లుప్తంగాను స్పష్టంగాను. ఇది లేని దయ్యాల గురించి మనుషులు ఎలా నమ్ముతున్నారో దేవుని గురించి కూడా అంతే. అయితే ఒకటే భేదం, దేవుడిని అందరూ నమ్మడం, దాని గురించి ఒక తత్వశాస్త్రాన్ని రూపొందించి చక్కగా ప్రచారంలో పెట్టగలగడం. కొంతమంది తీవ్రవాదులు చెప్తున్నట్లు దోపిడీదారులు, పీడికులు తమ స్వప్రయోజనాల కోసం దేవుడిని సృష్టించారని మాత్రం నేను చెప్పదలచలేదు. అయితే మతాన్ని వారు ఉపయోగించుకున్నారన్న విషయాన్ని నేను కాదనను. రాజు మీద తిరుగుబాటు చేయడం పాపమని అన్ని మతాలు చెప్తాయి. నా ఉద్దేశంలో మానవుడు తనకున్న పరిమితులను, బలహీనతలను, లోపాలను దృష్టిలో ఉంచుకొని దేవుడనే సర్వశక్తివంతుడిని ఊహలోకి తెచ్చుకున్నాడు. కష్ట సమయంలో, ప్రమాదంలోనూ ధైర్య సాహసాలతో ఎదుర్కొనే దేవుడి మీద విశ్వాసంతో తోడ్పడుతుందనుకున్నాడు. అలాగే సమాజానికి హాని చేయకుండా మానవుడిని దేవుడు అదుపులో పెట్టుకోగలడన్నాడు. ఒక తండ్రిగా, తల్లిగా, సోదరిలాగా, సోదరుడిగా, మిత్రుడిగా అవసరమైనప్పుడు దేవుడు ఆదుకోగలడనే విశ్వాసాన్ని మానవుడు తనలో పెంపొందించుకున్నాడు. ఆదిమ సమాజంలో తప్పులు చేయకుండా సమాజానికి దేవుడు అనే విశ్వాసం మానవుడికి సాయపడింది. అలాగే దేవుడనే భావం కష్ట సమయాల్లో ఓదార్పుగా మానవునికి ఉండేది. ఆ తర్వాత కాలంలో పూజలు చేస్తే దేవుడు రక్షిస్తాడనే భావన వ్యతిరేకంగాను, సంకుచిత మత విశ్వాసాలకు వ్యతిరేకంగాను, ఇతర మూఢ విశ్వాసాలకు ప్రతికూలంగా సమాజంలో పోరాడవలసి వచ్చింది. అలాగే మానవుడు తన కాళ్ళపై తాను నిలబడటానికి ప్రయత్నించుతూ వాస్తవికవాది అయినప్పుడు ఈ దేవుడనే విశ్వాసాన్ని త్రోసిపుచ్చుతాడు. కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంతో అధిగమించడానికి యత్నిస్తాడు. ఈ పరిస్థితి కూడా సరిగ్గా ఇదే మిత్రులారా. నేను అహంభావంతో దేవుడిని తిరస్కరించడం లేదు. పైన వివరించిన ఆలోచన విధానమే నన్ను నాస్తికునిగా చేసింది. దేవుణ్ణి నమ్మడం, ఆయనను నిత్యం ప్రార్థించడం అత్యంత స్వార్థపూరితమైన విషయాన్ని నేను భావిస్తాను. ప్రార్థించడం ద్వారా దేవుడి నుండి ప్రయోజనం పొందాలనుకోవడం మానవుని నైతిక పతనానికి నిదర్శనం. అనేక కష్టాలను ధైర్యంతో ఎదుర్కొన్న నాస్తికుల జీవితాలను నేను చదివాను. కనుక నేను కూడా ఒక మనిషి వలె చివరి వరకు నా ఆశయాల కోసం మనోనిబ్బరంతో నిలబడడానికి, చివరి ఉరికంబం ఎక్కడానికి కూడా సంసిద్ధంగా ఉన్నాను. నేను ఎలా వ్యవహరిస్తున్నానో చూడండి. ఒక మిత్రుడు నన్ను దైవ ప్రార్థన చేయవలసిందిగా కోరాడు. నేను నాస్తికుడని చెప్పినా ఆయన ఇలా అన్నాడు: ఆఖరి రోజుల్లోనైనా దేవుడి మీద నమ్మడం నీవు ప్రారంభిస్తావు. అలాంటిదేమీ లేదని నేనన్నాను. అది ఎన్నటికీ జరిగేది కాదని కూడా అతనికి స్పష్టం చేశాను. కష్ట సమయంలో అలా దేవుడిని నమ్మడం అంటే నేను నైతికంగా దిగజారిపోవడమే కాగలదు. నా స్వార్థం కోసం నేను ప్రార్థించదలచలేదు. పాఠకులారా, మిత్రులారా, ఇది అహంభావం అనిపించుకుంటుందా? ఒకవేళ అదే అయితే అందుకు నేనేం నిలబడతాను.